హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపించబోతున్నాను. టిప్స్ చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిగా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి. బెండకాయలని ఎప్పుడూ కూడా ముందు రోజే కట్ చేసి ఇలా ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. తరువాత రోజు వెడల్పాటి ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసి తిరగమాత పెట్టాక ఈ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. తరువాత ఈ ముక్కల్లో ఒక నిమ్మబద్దను పిండుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. లాస్ట్లో కారం వేసుకుందామండి. ఇలా వేగిన తర్వాత సరిపడా కారం వేసి కలుపుకోవాలి. కలిపాక చూపిస్తున్నాను చూడండి. ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా బెండకాయ ఫ్రై ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆలుగడ్డలు నిల్వ ఉంటాయనే ఉద్దేశంతో ఒక్కోసారి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలా తెచ్చుకున్నప్పుడు ఇలా మొక్కలు వస్తూ ఉంటాయి. ఇలా మొక్కలు వచ్చి పాడైపోకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను. హోల్స్ ఉన్నటువంటి బుట్టలో ఎల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఎల్లిపాయల్లో బంగాళదుంపలను వేసి కలిపితే కనుక మొక్కలు రాకుండా ఉంటాయన్నమాట. అయితే ఉల్లిపాయల్లో మాత్రం బంగాళదుంపలను వేయకూడదండి. ఉల్లిపాయల్లో వేస్తే బంగాళదుంపలు తప్పకుండా మొక్కలు వస్తాయి. బియ్యం పురుగు రాకుండా ఉండాలన్నా, నిల్వ ఉండాలన్నా కానీ ఒక చిన్న టిప్ చెప్తానండి. 4, 5 అగ్గిపుల్లలకి ఇలా బ్యాండ్ని వేసి బియ్యంలో వేసుకోవాలి. ఇలాగే ఇంకా 4, 5 చేసి కలిపి డబ్బాలో పోసుకోవాలి. ఇలా చేస్తే అగ్గిపుల్లల వాసనకి బియ్యంలో పురుగులు రాకుండా ఉంటాయండి. ఇల్లంతా సువాసన భరితంగా ఉండి దోమలు రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒక కొబ్బరి చిప్పను తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలండి. కొంచెం మంట అందుకున్నాక ఏదైనా వాడని ప్లేట్లో పెట్టుకోవాలి. చిప్పంతా మండి ఆరాక ఇలా బొగ్గులుగా తయారవుతాయన్నమాట. ఈ బొగ్గుల్లో సాంబ్రాణి పొడి కానీ లేదా ఇలాంటి సాంబ్రాణి గడ్డను కానీ నలగొట్టి వేసుకుంటే ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోవటమే కాకుండా దోమలు సన్నదోమలు లాంటివి ఉంటే పరారవుతాయండి. చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ఈ సాంబ్రాణి పొగ వేయాలనుకుంటే కూడా ఇలా చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.